హలో అండి. ఈరోజు మనము స్పెషల్ ఏమంటే పప్పు బిళ్ళల్ని ఈజీగా ఎలా తయారు చేయాలో చూస్తాంలండి. ఈ పప్పు బిళ్ళల్ని చాలా రకాలుగా చేయవచ్చు. అందులో ఇది టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేయండి. ఇది చాలా రుచిగా క్రిస్పీగా ఉంటుంది. రుచిగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినవచ్చండి ఈ పప్పు బిళ్ళల్ని. ఏమంటే ఇది గట్టిగాను ఉండదు, కారము లేదు దీంట్లో. కాబట్టి పిల్లలు కొద్దిగా తిని కొద్దిగా అంతా పారేయరు. చాలా బాగుందని తింటారు. ఏమంటే గట్టిగా కూడా ఉండదు కదా, వాళ్ళ కొరుకేంతగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలంటే బియ్యం బాగా కడిగి 2 గంటల సేపు నానబెట్టాలన్నమాట, పచ్చి బియ్యము. ఆ బియ్యాన్ని వడపోసి ఒక గుడ్డ పైన పోయాలి. అంటే ఆ గుడ్డ పైన పోస్తే దానివల్ల నీళ్ళంతా కొంచెం భిన్నగా వడిగిపోతుంది కదా. ఆరిన తర్వాత మిషన్కి తీసుకెళ్ళి దాన్ని పిండి కొట్టించుకోవాలన్నమాట. తడిపిండి. తడి బియ్యంతో పిండి. ఆ పిండిని స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టి వేయించుకోవాలన్నమాట. ఆ బియ్యాన్ని, ఆ పిండిని, బియ్యపు పిండిని. ఆ పిండి మనం బాండిల్లో పెట్టి వేయించినప్పుడు బరువుగా ఉంటుంది కదా. ఫస్ట్ మనం వేయించేటప్పుడు వేయించిన అది కొంచెం వెయిట్లెస్గా అట్లే పైకి కిందకి ఆరుతుంది అనమాట ఆ పిండి. అప్పుడు పిండి బాగా వేగినట్లు మనకి లెక్క. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అలా అన్నీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక పిండి స్మూత్గా అయిపోతుంది. అప్పుడు వేసినట్లు దీనికి మంచి శనగపప్పు ఉంది కదా, దాన్ని కొంచెం నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్న తర్వాత ఒక పాత్రలో నీళ్లు స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయాలన్నమాట. బాగా పొంగు రావాలి నీళ్ళు. అలా పొంగు వచ్చిన తర్వాత ఈ ఉప్పు కొంచెము నీళ్ళలో వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఆ బియ్యం పిండిని ఆ ఎసురులో పోసి బాగా కలపాలన్నమాట. అప్పుడే ఇది శనగపప్పు కూడా వేసేయాలి. నూగులు ఇష్టమైతే వేసుకోవచ్చు. నూగులు వేసుకుంటే బాగుంటుంది. మనం నూగులు తనీగా తినము కదా, తింటాము కానీ ఎక్కువ మంది అలా తినరు. కాబట్టి దీంట్లో వేసేస్తే మనం తినుకోవచ్చు. ఉప్పు అంతా కలిపి బాగా కిలకేయాలన్నమాట. మనం సంగటి చేసినట్టు చేసేయాలి. అలా చేసిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకునేసి ఒక గుడ్డ వేసి ఆ గుడ్డ మీద పప్పు చెక్కల్లాగా తట్టుకోవాలన్నమాట. బిళ్ళలుగా తట్టిన తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టి నూనె పోసిన తర్వాత ఒక్కొక్కటి తీసి దాంట్లో వేసి తీసుకోవాలన్నమాట. తింటా ఉంటే కరకరాని బాగుంటుంది. ఎక్కువగా అంగట్లో తినకుండా ఇలా చేసుకుంటే సూపర్.